అవునయ్యా, మాకు జీవాన్ని ఘనతను తెచ్చేది ప్రభా నీ వాక్యమే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీవిస్తే ఏదైనా మేము పొందుకోగలుగుతామని అందరూ కూడా కృతజ్ఞత కలిగి రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ యేసయ్యా నామమున ఘనపరుద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకే స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండగలరు దేవుని స్తుతిద్దాం, అందరూ దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అందరం స్తుతిద్దాం, అందరం స్తుతిద్దామా. అవునయ్యా, నీవిస్తేనే ఏదైనా మేము అనుభవించేది, నీ చేతి నుండే కదా ప్రభు అన్ని మేము పొందుకునేది. అయ్యా, ఈ లోకంలో మాకంటూ ఏమైనా ఉన్నవంటే అవి కేవలం నీవిచ్చినవే కదా ప్రభా. అయ్యా తండ్రి, నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆత్మ జ్ఞానంతో మమ్మల్ని నింపండి దేవా, ఆత్మ జ్ఞానంతో మమ్మల్ని నింపండి, దైవికమైన జ్ఞానంతో భక్తితో అయ్యా మమ్మల్ని నింపండి దేవా. నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వశక్తిమంతుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా స్తోత్రం 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 స్తోత్రం. ఆది అంతమునైన దేవా, అల్ఫా ఒమేగా అయిన దేవా, మొదటివాడ కడపటివాడ, మృత్యుంజయుడ, మరణాన్ని గెలిచిన దేవానికి స్తోత్రమయ్యా. స్తోత్రమేసయ్యా 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 స్తోత్రమేసయ్యా. యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సమయంలో సహోదరి ఎస్తేరమ్మ ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థనలో మనం అందరం ఏకీభవిద్దాం. ఎస్తేరమ్మ తర్వాత సహోదరుడు అహరోన్ వారిరువురు కూడా ప్రార్థిస్తుండగా ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. ముందున్న వాక్య పరిచర్య కొరకై అదేవిధంగా దూర ప్రాంతం నుండి దైవజనులు రాబోతుండగా దేవుడు వారిని క్షేమంగా నడిపించి తన ఆత్మ అభిషేకముతో నింపి బలముతో నింపి ఘనముగా దేవుడు మన మధ్య